మీరు ఇప్పుడు యువ రైతులకి ఇచ్చే ఏమైనా సజెషన్స్ ఉన్నాయండి? అది నేను అదే గొప్ప పని చేస్తాను. ఇప్పుడు 60 బస్తాలు పండుతుందంటే వాళ్ళకి తెలియాలి, ఎలా పండించాలో తెలియాలి. మామూలు వాళ్ళ పద్ధతిలో పండించడం తెలియదు. ప్రతి బ్యాగ్లోనూ ఇప్పుడు మీరు 10 బస్తాలు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మెకండ్ సుబ్బారావు అతంట ఫోన్ నెంబరు, వెరైటీ పేరు, ఎన్ని రోజులు, నార్మల్ కాడి నుంచి కోత వరకు ఎలా చేయాలి, ఎరువులు నార్మల్కి ఎలా వేయాలి, పత్తిజానికి ఎలా వేయాలి, ఎప్పుడెప్పుడు ఏ రోజు ఎన్ని రోజులకు వేయాలి, పేపర్ ప్రింట్ చేసి బ్యాగ్లో పెట్టాలి. అందుకు వాళ్ళు తేలిక అయిపోతున్నారు. అసలు తెలంగాణలో అసలు ఎంత అభిమానిస్తారంటే అన్ని జిల్లాలు, హుజూర్ నగర్లో అయితే కొన్ని వందల మంది, హుజూర్ నగర్ అలా అన్ని చోట్ల ప్రతి చోట నుంచి కూడా. ఇక్కడ కొత్తగూడెం దగ్గర మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు, ఆయనకి చౌడు పొలం 20 ఎకరాలు ఉంది. ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాలు అవుతుందండి. ఎస్ఏఎల్ 10 అని జవహర్లాల్ ఇచ్చిన రకం బాగా పాపైంది. బోర్ ఉప్పు నీరున్న బోర్ వాటర్లో పొలంలో చౌడు ఉన్న 40 బస్తాలు అవుతాయి. అది ఆయన నాకు ఫోన్ చేసి ఈ రకం కావాలని పంపిస్తారు, 20 ఎకరాల కంటే పంపిస్తాను, 20 ఎకరాలు ఫోన్పే చేసేస్తారు. అక్కడికి వెళ్ళి నేను ఆయన 20 ఎకరాలు, ఎకరం 40 బస్తాలు అడిగారు. 2-3 అయ్యే పొలం 40 బస్తాలు. వాళ్ళ అగ్రికల్చర్ మిషన్ తీసుకెళ్ళి నన్ను ఎంతో సన్మానం చేశారు. అట్లా చూడండి, 2 బస్తాలు అయ్యే పొలం 40 బస్తాలు రేంజ్ అనే వెరైటీ వచ్చిందంటే అది ఎలా పండించాలని పేపర్ ఉన్నారు. అట్లా సర్వీస్ ఈ రోజుకి చేస్తాను. ఇప్పుడు డిఆర్ఆర్ 75 100 బ్యాగ్ చెప్తున్నారు, ఏ రేంజ్కి వెళ్తుందో చూడాలి. ఎకరంలో వేశాను. ఎన్ని నాట్లు అయినాయి. నేను భద్రాచలం ఎన్ని వస్తే మీకు దొరకపోదాను. యాక్చువల్గా మేము ఒక 3 వీక్స్ నుంచి అనుకుంటున్నామండి ఆచంట రావాలి అనుకుని, కానీ ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా అనుకుంటున్నాము, నెక్స్ట్ ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఇవాళ ఇటు పరిస్థితుల్లో రావాలనుకుంటే వాన వచ్చింది. కార్డు వచ్చేస్తాను, మీకు కార్డు పెట్టుకోవాలి. ఓకే అండి.